హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలని. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. గిఫ్ట్ గ్యాలరీ టాయ్స్ వరల్డ్. ఇది వచ్చి మన సత్యనారాయణపురంలో ఉందండి. సత్యనారాయణపురంలో లెఫ్ట్ సైడ్లో మనకు ఉంటుంది. ఈ షోరూమ్ వచ్చి షాప్ వచ్చి 3 years నుంచి ఉందంట, 3-4 years నుంచి. ప్రెస్టేజ్ ఐటమ్స్ అలాగే మనకి ఏజ్ వైడ్గా అన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇక్కడైతే మనకి లభిస్తాయి. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి. ఇక్కడ 2 floors మాత్రమే ఉంటుంది. లోపలికి వెళ్తున్నాను, చూశారు కదా. అంటే ఏజ్ వైడ్గా ఇక్కడ మనకి గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. చిన్నపిల్లలు చూశారు కదా, కార్లు సంబంధించిన టాయ్స్, హ్యాండ్ బ్యాగ్లు మొత్తం ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కనబడుతున్నాయి, చూశారు కదా. అలాగే చిన్నపిల్లలకి సంబంధించిన బొమ్మలు అన్నీ ఉంటాయండి. అన్ని దేవుళ్ళకి సంబంధించిన బొమ్మలు కూడా ఇక్కడ మనకి లభిస్తాయి. ప్రెస్టేజ్ స్టవ్స్ చూశారు కదా, ప్రెస్టేజ్ ఐటము. ఇలా గిఫ్ట్ అంటే మొత్తం అంటే మనకి బ్రదర్స్ డే, ఉమెన్స్ డే, ఇట్లా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన గిఫ్ట్ ఆర్టికల్స్, గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఇది వచ్చి మనకి సత్యనారాయణపురంలో ఉందండి. చూశారు కదా, చిన్నపిల్లల జీబులు ఇలా రకరకాల డిఫరెంట్ ఏజ్ గ్రూప్, అంటే ఒక్కరికని కాదండి, అందరికీ ఉంటాయి. ఆల్ ఏజ్ గ్రూప్స్ అయితే కంపల్సరీగా ఇక్కడ దొరుకుతాయండి. మన షోరూమ్ అయితే చూశారు కదా, ఎంత నీట్గా ఎంత మెటీరియల్ ఉందో చూశారు కదా. అంత మనం ఇంట్లో వాడుకునే అన్ని మెటీరియల్ సంబంధించినవే ఇక్కడ దొరుకుతాయండి. గిఫ్ట్ అండ్ టాయ్స్, బ్రదర్స్ డేకి సంబంధించింది, సిస్టర్ డేకి సంబంధించింది, ప్రెస్టేజ్ ఐటమ్స్, తర్వాత వచ్చి ఫాదర్స్ డేకి సంబంధించింది, మ్యారేజ్ డేస్కి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ చూశారు కదా. మంకీ టాయ్స్ ఇట్లా, తర్వాత వచ్చి బర్త్డే గిఫ్ట్స్ అన్నీ అండి. చూశారు కదా. ఇది చిన్నపిల్లల మామూలుగా ఆడుకునేది, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తారు కదా, దీన్ని ఇది అంటారు, నాకు అంత ఐడియా లేదు. అలాగే ఉమెన్స్ డేకి, మదర్స్ డేకి అన్ని సెలబ్రేషన్స్కి సంబంధించినవి పిల్లల బొమ్మలు చూశారు కదండి. హల్క్ బొమ్మలు, సూపర్ మ్యాన్, బ్యాడ్ మ్యాన్ బొమ్మలు అన్నీ ఉన్నాయండి. మనకి ఇంట్లో ఈ ఐటెం కావాలన్నా కూడా కంపల్సరీగా ఇక్కడైతే దొరుకుతుంది మనకి. ఇక్కడ అన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఏనండి, నో ప్రాబ్లం. అంత హై ప్రైజెస్ అయితే ఏమీ లేవు, మేము చూసామండి. చూశారు కదండి, చిన్నపిల్లల బొమ్మలు సంబంధించినవి. నెక్స్ట్ వచ్చి పెద్దవాళ్ళవి అన్ని ఐటమ్స్, ఇంట్లో ఫ్యాన్సీ ఐటమ్ కానీ లేకపోతే రిమోట్ కార్లు కానీ, టాయ్స్ చూశారు కదా, మంకీవి లేకపోతే డోరోమ్యాను, తర్వాత వచ్చి మోటు పదులు అన్ని బొమ్మలు ఇక్కడ దొరుకుతాయండి. అంటే రిమోట్ కార్లు కానీ సంబంధించినవి, లేకపోతే రిమోట్ ఐటమ్స్ ఆడుకునే పిల్లలవి, ఇలా రిమోట్ బైక్స్ ఇక్కడ మనకి ఇంట్లోకి సంబంధించినవన్నీ అండి. అంటే పిల్లలకి క్యారేజీలు ఉంటాయి కదండి, స్కూల్ క్యారేజెస్ కానీ లేకపోతే వాటర్ బాటిల్కి సంబంధించినవి కానీ, స్టీలు మెటలు అంత మరి క్యారమ్ బోర్డ్స్ కానీ లేకపోతే షటిల్ బ్యాట్లు కానీ, తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. మనం ఇంట్లో క్రీమ్స్ కానీ అలాంటివి, ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. చూశారు కదా, ఫ్యాన్సీ ఐటమ్ అంటే మనం ఇంట్లో వాడుకునేంత, అంటే నెయిల్ పాలిష్ కానీ లేకపోతే ఇంట్లో యూజ్ చేసుకునే ప్లాస్టిక్ ఐటమ్ కానీ లేకపోతే గిఫ్ట్ బర్త్డేకి సంబంధించినవి కానీ, ఇలా చిన్నపిల్లలు ఇవన్నీ మెటల్ బొమ్మలేనండి. కార్లు, తర్వాత బైకులు, జీబులు, ఇలా రకరకాల సంబంధించినవి అండి. ఇవన్నీ కూడా రిమోట్తో రిమోట్కి వాడతారు కదండి. జేసీబీ కానీ, కుక్లైన్ కానీ, కార్లు కానీ వచ్చేవన్నీ మెటలేనండి. మెటల్తో రిమోట్కి సంబంధించినవన్నీ మామూలుగా పుష్ చేసి ఆడుకునేవి కూడా కంపల్సరీ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ మనకి ఇది లేదు, ఇంట్లో ఈ ఐటెం లేదు, మనకి ఏ ఐటెం దొరకాలన్నా కూడా ఇక్కడ కంపల్సరీగా మనకు ఉంటుంది. చూశారు కదా, ఎదురుగా ప్రెస్టేజ్ ఐటమ్స్ కనపడుతుంది. ఇక్కడ క్రికెట్ బ్యాట్లే కానీ, తర్వాత షటిల్ బ్యాట్స్ కానీ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయండి. అంటే టాయ్స్, అంటే డిఫరెంట్ టాయ్స్ అంటే టాయ్స్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని టాయ్స్ ఉన్నాయండి ఇక్కడ. అంటే మనం ఇంట్లో డెకరేషన్ పెట్టుకునే ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. అంటే టీవీల మీద కానీ లేకపోతే షెల్ఫ్లో కానీ పెట్టుకుంటాం కదా. ఐరన్ చూశారు కదా, చిన్న ఐరన్ బాక్స్ అండి, చాలా చిన్నగా ఉందండి. ఐరన్ బాక్స్ బొమ్మ అండి అది. ఐరన్ బాక్స్ టైప్లో ఉంది అది. ఈ డైనోసార్ బొమ్మలు కానీ ఎట్లా చూసారా, డైనోసార్ బొమ్మలు అంటే రిమోట్వి, రోబోలు కానీ, తర్వాత డ్రమ్ములు కొట్టే దీన్ని అంటారండి, దాన్ని టాకింగ్ టామ్స్ బొమ్మలు కానీ, తర్వాత డాలీ ఏంజెస్ బొమ్మలు కానీ, ఇట్లా అంటే అన్ని మెటల్ ఐటమ్స్ అండి. పిల్లలు ఎక్కువ మెటల్ ఐటమ్స్ కానీ,
తర్వాత ప్లాస్టిక్ ఐటెం కానీ చూశారు కదా, తాబేలు బొమ్మలు కానీ ఇట్లా ఎక్కువండి. అంటే రకరకాల బొమ్మలు, అంటే కుందేలు బొమ్మలు, ఇలా చాలా ఉన్నాయండి. బొమ్మలు ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయంటే అన్ని బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ. ఒక బాళ్ళు కానీ అంటే అది డ్రమ్ అండి, డ్రమ్ వాయిస్తున్నాను. అంటే మామూలుగా చిన్న డ్రమ్ములండి, పిల్లలు ఆడుకునే డ్రమ్ముల్లాగా ఉంటాయి కదా, ఆ డ్రమ్సేనండి అవి. చూశారు కదా, ఇవన్నీ పిల్లలు కిడ్స్ వేర్ అండి, కిడ్స్ వేర్ బొమ్మలు, మ్యూజిక్ ఐటమ్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న కాంపిటీషన్ బొమ్మలు కానీ, లేదా స్కూల్లో కాంపిటీషన్ సంబంధించినవి కానీ, ఇవన్నీ టాయ్సేనండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి ఇవి. డాక్టర్స్ కిట్ ఉంటాయి కదండి, అవి కానీ, గర్ల్స్కి సంబంధించినవి కూడా ఇక్కడ దొరుకుతాయండి. గర్ల్స్ ఐటమ్స్, బాయ్స్ ఐటమ్స్, చిన్నపిల్లలు చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ బొమ్మలు. రిమోట్ బైక్స్, లేకపోతే మామూలుగా ఛార్జింగ్ బైక్స్ చాలా ఉన్నాయండి. బ్యాటరీకి సంబంధించినవి కానీ చాలా ఉన్నాయండి. అవన్నీ అంటే టాకింగ్ టామ్ బొమ్మలు కానీ, తర్వాత కార్లు చూశారు కదా, డిఫరెంట్ కార్లు. అంటే ఎన్ని కార్లు ఉన్నాయనంటే, మనం కీ ఇచ్చే కార్లు అండి, మామూలుగా ఇలా పుష్ చేసి వదిలే కార్లు చాలా ఉన్నాయండి. చెస్ బోర్డ్స్, డ్రమ్ములు, షటిల్ బ్యాట్స్, కాకులు ఉంటాయి కదండి, షటిల్ కాకు, అవి అట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అంటే స్కూల్ ఐటమ్స్ కూడా, పెన్నులు అలాంటివి కూడా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ మోడల్ అండి. అలా చూస్తూ ఉండిపోయానండి నేనైతే. చాలా గిఫ్ట్స్ అయితే కనపడి నాకు వాటర్ బాటిల్ అయితే చాలా నచ్చిందండి. వాటర్ బాటిల్ చాలా బాగుంది, ఇది బ్లాక్ కలర్లో ఒక రకంగా ఉందండి. అదంతా ఈ చిన్న చైర్ కూడా చాలా బాగుందండి. ఇది అయితే పిల్లలదండి, చిన్న పిల్లలది. పక్కన ప్లాస్టిక్ ఐటెం కూడా చూశారు కదా, పిల్లలు ఆడుకునే టబ్బుల్లాగా అంటారు కదా. తర్వాత గిఫ్ట్ ఐటమ్స్ అండి ఇవన్నీ. అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళ గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇక్కడ కంపల్సరీగా దొరుకుతాయండి. బ్యాగులు కూడా ఉన్నాయండి, బ్యాగులు, ప్లాస్టిక్ బొట్లు, టబ్బులు అన్నీ అండి. బ్యాగ్ కానీ, ప్రెస్టేజ్ ఐటమ్స్ కానీ, తర్వాత మంకీ టాయ్స్ చూశారు కదా, ఎలాడుతున్నాయి మంకీ టాయ్స్. చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ, మనం ఇంట్లో వాడుకునే. చూశారు కదా, అన్ని ప్రెస్టేజ్ ఐటమ్స్ అన్నీ కనబడుతున్నాయి చూసారా ఇక్కడ. కిండర్ జాయ్ బొమ్మలు కానీ, కీ చైన్స్ కానీ, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు, కీ చైన్స్ చూశారు కదా, డిఫరెంట్ కీ చైన్స్ ఉన్నాయండి ఇక్కడ. మనకి ఈ షెల్ఫ్లో పెట్టుకునే వాల్పేపర్స్ ఇవి ఉంటాయి కదండి, పేపర్లు, అవి కానీ, కీ చైన్లు కానీ, చాక్లెట్లు అన్నీ ఇంట్లో యూజ్ చేసే మనం అన్నిటికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయండి. తర్వాత వచ్చి ఇవి గిఫ్ట్స్ అండి. మామూలుగా గిఫ్ట్స్ ఇస్తారు కదండి. తర్వాత వచ్చి షోయింగ్ మనం గిఫ్ట్స్ పెట్టుకుంటాం కదండి, అలాంటివి. నాకైతే ఈ షాప్ చాలా బాగా నచ్చిందండి. అంటే మనకు ఒకటి కాదండి, కీ చైన్స్ కూడా చూశారు కదా, ఒకటనే కాదండి చాలా ఉన్నాయండి. చిన్నపిల్లల నుంచి అన్ని గ్రూపుల వాళ్ళకి కూడా చాలా బాగున్నాయి. అంటే ఇన్ని మనం ఇంట్లో యూస్ చేసుకోవాలనుకుంటున్నాం, అన్నీ ఉంటాయండి. పెన్నులు చూశారు కదా అక్కడ, పెన్నులు కానీ, టార్చ్ లైట్లు కానీ, లేకపోతే లేడీస్ వేర్ చూశారు కదండి, లేడీస్ వేర్ కానీ, పెన్నులు కానీ, లేకపోతే ఇట్లా స్పూన్లు చాలా ఉన్నాయండి, ప్రెస్టేజ్ ఐటమ్స్ అన్నీ. తర్వాత చిన్నపిల్లలకి చిన్న వాకర్లో ప్రెస్టేజ్ ఐటమ్స్ చూసారు, ఎంత నీట్గా క్లాస్గా ఉందండి ఇక్కడ ప్రెస్టేజ్ ఐటమ్స్. తర్వాత వచ్చి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హీటర్లు, ఇలా అన్నీ. ఇంకోటి ఏంటంటే హెయిర్కి సంబంధించినవి, ఇట్లా చాలా ఉన్నాయండి ఇందులో. ఫ్యాన్సీ ఐటమ్స్, డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత వచ్చి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి, స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి. క్రికెట్ బ్యాట్ చూసాను నేనైతే, సిఏటీ ఉన్నాయి. తర్వాత వచ్చి అక్కడ బూమ్ బ్యాట్ ఉంది, ఇది ఆయిల్ బ్యాట్ అండి, కొంచెం కార్క్ బల్క్ బ్యాట్ అది. చూశారు కదా ఇక్కడ. లంచ్ బాక్సులు అన్నీ, లంచ్ బాక్స్ ఉన్నాయి, తర్వాత టిఫిన్ బాక్స్ అన్నీ ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. ప్లాస్టిక్, మెటల్, స్టీలు అన్నీ. మనకి అంటే వేరే షాప్కి వెళ్ళినా కూడా ఒకటి ఉంది ఒకటి లేదు అనుకుంటాం కానండి, ఇక్కడైతే మాత్రం అన్నీ ఉన్నాయండి. చూసారు, క్యారమ్ బోర్డు ఉంది ఇక్కడ, క్యారమ్ బోర్డ్స్ కానీ, తర్వాత చిన్న అంటే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాం కదండి, పూజ సామాగ్రి పెట్టుకునేవి కానీ, సూట్ కేసులు, బ్యాగులు, ప్రెస్టేజ్ ఐటమ్స్ అండి. ప్రెస్టేజ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ బాటిల్ చూసారా, లెఫ్ట్ సైడ్ వాటర్ బాటిల్ ఉన్నాయి నాకు లెఫ్ట్ సైడ్లో. ప్రెస్టేజ్ ఐటమ్స్ తీసాను చూశారు కదా, చాలా నీట్గా ఉన్నాయండి అవి, చాలా నీట్గా అఫీషియల్గా ఉన్నాయి, చాలా అంటే క్వాలిటీగా ఉన్నాయి. స్పెట్స్, తర్వాత వచ్చి ఇక్కడ వాటర్ బాటిల్స్కి సంబంధించినవి, తర్వాత వచ్చి మనం షటిల్ బ్యాట్కి పెట్టుకుంటాం కదండి, ఆ బ్యాగులు,
స్పెట్స్ కూడా మంచి ఇదిగానే ఉన్నాయండి, బ్రాండెడ్గానే ఉన్నాయి. బ్లాక్ స్పెట్స్ అయితే నేను తీసుకున్నానండి. బ్లాక్ స్పెట్స్ అయితే బాగుండిద్దో లేదో అని చూశాను, చాలా బాగానే ఉందన్నారు. గిటార్లు చూశారు కదండి, గిటార్లు కానీ ఇక్కడ బాళ్ళు, తర్వాత చిన్నపిల్లల మాస్కులు, ఆడుకునే మాస్కులు, ఇట్లా అవన్నీ ఇవేనండి. ఐరన్ మ్యాన్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన ఆడుకునేవి కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఇంట్లో వాడే వస్తువులే కానీ, చైర్లే కానీ అన్నీ ఉంటాయండి. కంపల్సరీగా ఇక్కడ అన్నీ ఉంటాయి. మనకి ఇది లేదు అది లేదు అని ఉండదండి. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి. మన బర్త్డేకి మనం గిఫ్ట్స్ ఐటమ్స్ చేస్తాం కదండి, బర్త్డేకి సంబంధించినవి, బర్త్డే డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ అండి ఇవి. అండ్ చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ అండి, అంటే బర్త్డేకి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్. తర్వాత బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్, ఇయర్కి సంబంధించినవి మొత్తం చాలా ఉన్నాయండి ఇక్కడ. లేడీస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. పైనకి వెళ్తున్నానండి, ఇంకో ఫ్లోర్ ఉంది పైన వచ్చి, ఫస్ట్ ఫ్లోర్. ఇది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిందండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నానండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మొత్తం ఫోటో ఫ్రేమ్సే ఉన్నాయండి ఎక్కువ. అంటే స్టార్టింగ్ ఫోటో ఫ్రేమ్స్ కనబడినవి, అంటే అన్ని దేవుళ్ళకి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అయితే కనబడినవి. రాధాకృష్ణుడు, తర్వాత గౌతమ్ బుద్ధుడు, ఇట్లా వినాయకుడి బొమ్మలు అన్నీ చాలా ఫోటో ఫ్రేమ్స్ అయితే కనపడినాయండి. నాకు ఫోటో ఫ్రేమ్ వెళ్ళంగానే ఎంట్రన్స్లో ఇది కనపడింది, తీసి చూశానండి. అండ్ నెక్స్ట్ వచ్చి అన్ని దేవుళ్ళకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది, సాయిబాబా బొమ్మ ఉంది, గౌతమ్ బుద్ధుడిది, అల్లాది, అందరి బొమ్మలు ఉన్నాయండి, రాధాకృష్ణుడి బొమ్మలు. మనం దేవుళ్ళు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా, లేకపోతే ఇక్కడ ఆఫీస్లో పెట్టుకోవాలన్నా, ఇంట్లో పెట్టుకోవాలన్నా, లేకపోతే ఎక్కడికైనా మనం వేరే వాళ్ళకి ఎవరికన్నా మ్యారేజ్కి కానీ అట్లా ఇవ్వాలన్నా, చూశాడు కదా గౌతమ్ బుద్ధుడి బొమ్మలు అండి. చూసారా ఎన్ని గౌతమ్ బుద్ధుడి బొమ్మలు ఉన్నాయో. ఇట్లా అన్నీ గౌతమ్ బుద్ధుడి బొమ్మ అయితే నాకు బాగా నచ్చిందండి. ఈ గౌతమ్ బుద్ధుడి బొమ్మ చాలా బాగుంది, పట్టుకుని చూశానండి. ఇది చాలా బాగుందండి. ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేశారు. గౌతమ్ బుద్ధుడి బొమ్మ అండి ఇది వచ్చి చాలా బాగుంది. అంటే ఎక్కువ వెయిట్ లేదు మరీ అలా అని చెప్పి తక్కువ లో వెయిట్ కూడా కాదండి, ఒక మీడియంగా ఉన్నాయండి. రాధాకృష్ణ ఫ్రేమ్స్, వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్స్, ఇలా మన వాల్పేపర్స్, సీనరీస్ అన్నీ చాలా ఉన్నాయండి. లక్ష్మీదేవి బొమ్మలు, సీనరీస్ ఇవన్నీ చూశారు కదండి. అంటే వాల్ మీద సీనరీస్ అండి, వెంకటేశ్వర స్వామి బొమ్మలు, ఇలా అన్నీ ఇంట్లో పెట్టుకునే మనం ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ లాగా దొరుకుతాయండి. రాధాకృష్ణుడి బొమ్మలు, సింగిల్గా కృష్ణుడి బొమ్మలు, మళ్ళీ ఇక్కడ ప్రెస్టేజ్ ఐటమ్స్ అండి. ప్రెస్టేజ్ ఐటమ్స్ కూడా చూశారు కదా, ప్రెస్టేజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సాయిబాబా బొమ్మలు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు చూశారు కదా, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎలా ఉన్నాయో. రాధాకృష్ణుడు బొమ్మలు, ఇలా బొమ్మలు అయితే మాత్రం చాలా క్లాస్గా నీట్గా డిజైన్ చేశారండి. ఒక రకమైన లుక్ చాలా మంచి నీట్గా ఉందండి. లుక్ అయితే చాలా బాగున్నాయి బొమ్మలు. అక్కడ జీబులు చూశారు కదా, ఇవి వచ్చి పిల్లలు ఆడుకునే జీబులు అండి. అంతా ఇవేనండి, ఛార్జింగ్ రిమోట్ కూడా ఉంటాయంట. ఇంట్లో షోయింగ్ అంటే మనం ఇంట్లో డెకరేషన్ చేసుకుంటానికి అండి ఇవన్నీ ఫోటో ఫ్రేమ్సేనండి, మొత్తం ఫోటో ఫ్రేమ్సేనండి. ఇవి చూశారు కదా, మొత్తం టాయ్స్, తర్వాత ప్రెస్టేజ్ ఐటమ్స్. మళ్ళీ ఇది పైన అండి, మొత్తం ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇవంతా చెక్కతో చేసినవండి, చెక్క ఫోటో ఫ్రేమ్ ఉంటాయి కదా, కొన్ని చెక్కతో చేసినవండి ఇవి. కొన్ని ఏమో మామూలుగా ఫ్రేమ్లేనండి, లోపల చెక్కతో కూడా డిజైన్ చేసినవండి. చూశారు కదా పిల్లల టాయ్స్ అండి మొత్తం. రిమోట్ ఛార్జింగ్ బైక్ ఉంది చూశారు కదండి, కింద ఛార్జింగ్ బైక్ కూడా ఉంది. ఫోటో ఫ్రేమ్స్, తర్వాత క్లాకు ప్లస్ ఫోటో ఫ్రేమ్ లాగా. వినాయకుడి బొమ్మ చూసారా మనకి ఎలా కనబడుతుందో, అల్లా బొమ్మలు, అల్లా ఫోటో ఫ్రేమ్స్, ఇలా అన్ని. ఛార్జింగ్ బైక్ చూశారు కదండి, ఇది ఒక ఛార్జింగ్ రిమోట్ కంట్రోల్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఇలాగే ఛార్జింగ్ బైక్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. స్పైడర్ మ్యాన్ బొమ్మలు, సూపర్ మ్యాన్ బొమ్మలు, తర్వాత బ్యాగులు, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా కనబడుతున్నాయి. ఇక లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్
చిన్నపిల్లల టాయ్స్, చిన్నప్పుడు ఆడుకున్నాం కదండి గుర్రపు బొమ్మలాగా, గుర్రపు బొమ్మలు లాంటివి మొత్తం ఇవన్నీ చిన్నపిల్లల బొమ్మలు టైపేనండి. అన్ని బొమ్మలు అలాగే ఉంటాయి, చూశారు కదా, పైన కూడా ఉన్నాయి. మొత్తం సాఫ్ట్ టాయ్స్ అండి, సాఫ్ట్ టాయ్స్ అంటారు కదా, సాఫ్ట్ టాయ్స్ మొత్తం చాలా స్మూత్గా నీట్గా ఆడుకోవడానికి పిల్లలకు కూడా చాలా ఇదిగా ఉంటాయండి. వాళ్ళకైతే బాగా నచ్చుతాయి నాకు తెలిసి పిల్లలకైతే. ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే మామూలుగా అన్ని రకాల బొమ్మలు ఉంటాయండి, పిల్లలకైతే కంపల్సరీ ఇవన్నీ నచ్చుతాయి, అందులో డౌట్ లేదు. చిన్న బొమ్మల కానీ నుంచి పెద్ద ఐటమ్స్ బొమ్మల వరకు అయితే ఇక్కడ ఉంటాయండి. ఈ బొమ్మలు చూశారు కదా మొత్తం. తర్వాత గాజు ఐటమ్స్ కూడా ఉన్నాయండి, గాజు ఐటమ్స్, కప్పుల మీద గిఫ్ట్స్ నేమ్ రాస్తాం కదండి మనం, అవి కూడా ఉన్నాయి. క్లాకులు, తర్వాత చైర్ అంటే రిక్షాలో క్లాక్ అలా మోడల్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ, గాజు ఐటమ్స్, కప్పు ఐటమ్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ. చెక్కతో చేసినవి కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి, చెక్కతో చేసినవి కూడా. క్యాండిల్ అండి ఇది, చూశాను నేను. క్యాండిల్ ఏమో ఒరిజినల్ క్యాండిల్ అనుకున్నాను కానీ ప్లాస్టిక్ అండి, అది ప్లాస్టిక్తో ఉంది అది. అంటే అది ఓన్లీ షోయింగ్ అండి, అది డెకరేషన్కి షోయింగ్ అనమాట. అది ఒరిజినల్ నేను క్యాండిల్ ఏమో తీసాను, క్యాండిల్ అయితే కాదండి, అలాంటిదే కానీ అది ఎలక్ట్రానిక్ది అండి, ప్లాస్టిక్. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అండి, ప్లాస్టిక్ గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తారు కదండి, అలాంటివి అనమాట. ఇది గాజు ఐటమ్ అండి, గాజు ఐటెంలో చూశారు కదా ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. గాజు ఐటమ్స్ ఎలక్ట్రానిక్ అంటే మనకి బ్యాటరీలతో పెట్టుకునే, తర్వాత కరెంటు స్విచ్ బోర్డులో పెట్టి స్విచ్ చేస్తే. మిర్రర్స్ అండి, మొత్తం మిర్రర్లో గిఫ్ట్ ఐటమ్స్, మొత్తం మిర్రర్ ఫోటో ఫ్రేమ్ అండి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళ గిఫ్ట్ ఐటమ్స్, ఫోటో ఫ్రేమ్స్, గిటార్లు అన్నీ అండి. వాచీలు, లాంతర్లు. ఇంతకుముందు మనం చిన్నప్పుడు పాతకాలప్పుడు మన పెద్దవాళ్ళు లాంతర్లు వాడారు వాళ్ళు కదండి, అలా లాంతర్ గిఫ్ట్ ఐటమ్స్ అలా అన్నీ ఉన్నాయండి. ఈ ఛార్జింగ్ కారు అడిగామండి, అది ఎంతో చెప్పారు, చాలా కొంచెం ఇదే అనిపించింది కానీ పెద్దదేనండి. కారు అయితే మాత్రం ఇద్దరు కంపల్సరీ కూర్చోవచ్చు. వెనకాలది ఉన్నది అయితే కొంచెం చిన్నదండి అది కారు. మళ్ళీ ఇక్కడ మొత్తం దేవుళ్ళే అండి, చూశారు కదా బొమ్మలు, అన్ని దేవుళ్ళ బొమ్మలు కానీ, ఫోటో ఫ్రేములు కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మొత్తం ఫోటో ఫ్రేమ్స్ కింద పెట్టి ఉంచారు, అంటే కింద అయిపోయిన వెంటనే మళ్ళీ కిందకి షిఫ్ట్ చేస్తూ ఉంటారంటండి, 1 by 1 పైన స్టాక్ పెట్టారనమాట. అలాగా పార్వతీ, శివుడు అన్ని బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ, అన్ని దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయండి. చాలా బాగుందండి ఇది షాప్ అయితే మాత్రం, చాలా పెద్దగా ఉంది. ఈ షాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏది కావాలన్నా కూడా మనకి ఈజీగా దొరుకుతుందండి. మనం అన్ని షాపులు తిరగాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మాత్రం కంపల్సరీగా మనకి ఏదో ఒక చోట మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ అయితే ఇక్కడ ఉంటుందండి. చూశారు కదా, ఇవి కూడా మళ్ళీ గిఫ్ట్ ఐటమ్స్ ఏనండి. సైకిల్ మోడల్, హ్యాండ్ మోడల్, తర్వాత లండన్ బ్రిడ్జ్ బొమ్మల టైపు చాలా ఉన్నాయండి. గిటార్ పట్టుకుని చూశారు కదా, ఇట్లా చాలా క్లాస్ గిఫ్ట్ ఐటమ్స్ అండి. వినాయకుడి బొమ్మ ఉంది, వినాయకుడి బొమ్మ చాలా క్లాస్గా ఉంది. అది అంటే ఆకులో పెట్టి వినాయకుడి బొమ్మని డెకరేషన్ చేశారండి, అది డిజైన్ చేశారు, చాలా బాగుంది. చిన్న వినాయకుడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కదా, మనకి వినాయకుడి ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఇలా అందరు బొమ్మలు ఉన్నాయండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. టెలిఫోన్ చూశారు కదా, టెలిఫోన్ అంటే పాతకాలపు టెలిఫోన్ అండి. మా నాన్నగారు చిన్నప్పుడు మమ్మల్ని కరెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇట్లాగే సేమ్ ఇలాంటి, అప్పుడు నా చిన్నతనంలో ఇట్లా వేలు పెట్టి తిప్పే టెలిఫోన్లో నేను మాట్లాడానండి. మా నాన్నగారు ఆఫీస్కి తీసుకెళ్ళారు, కరెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి ఫోన్లో నేను మాట్లాడాను. నాకు ఇప్పుడు అది గుర్తుకొచ్చింది నాకు. ఇలా ఫోన్ మనం తీసి అది రిసీవ్డ్ చెవి దగ్గర పెట్టుకుని వేలు పెట్టి తిప్పాలండి. నెంబర్స్ తిప్పిన తర్వాత అది రింగ్ అయ్యి అలా వినపడేది. మా నాన్నగారు అది మాట్లాడిచ్చేవాళ్ళు చిన్నప్పుడు. చూశారు కదా, ఫోన్ చాలా బాగుందండి. ఇది వచ్చి కొంచెం ప్లాస్టిక్, స్టీల్ అండి. అది క్లాక్స్ అండి, మొత్తం క్లాక్లే. చూశారు కదా, క్లాక్ ఐటమ్స్ ఇట్లా అన్నీ. ఈ టెలిఫోన్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది ప్రైస్ అయితే 500, 600 దాకా చెప్పారండి. అది కొంచెం డెలికేట్ అండి, అది ఎక్కువే ఉందండి, మేబీ అయితే నాకు గుర్తులేదు. మొత్తం ఈ ఫోటో ఆల్బమ్స్ అంటే ఫోటో ఆల్బమ్స్, చెక్క ఫోటో ఫ్రేమ్స్, మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ, లేకపోతే ఎక్కడన్నా షాపులకి ఇవ్వాలన్నా, లేకపోతే ఎవరికైనా కొరియర్ చేయాలన్నా, పార్సిల్ పంపించాలన్నా, అంటే అన్ని ప్రెస్టేజ్ ఐటమ్స్ కానీ, అంటే అన్ని ఏజ్డ్ వారి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇది పైన అండి, పైన మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ పైకి వెళ్ళామండి.
ఫస్ట్ ఫ్లోర్కి. మళ్ళీ దండలు కదండి, మ్యారేజ్ దండలు అవి, షటిల్ బ్యాగ్స్ అండి, షటిల్ బ్యాట్స్, అంబ్రలా గొడుగులు, తర్వాత లేడీస్ ఐటమ్స్. చూశారు కదండి, షాప్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్లాస్గా ఉందండి. ఇక్కడ మనకి వెళ్ళిన తర్వాత ఏది కొనాలో ఏంటో కూడా కన్ఫ్యూజ్ అయిపోతామండి. ఒక దానికి వెళ్ళిన తర్వాత ఇంకోటి అలా చాలా చాలా కనబడతాయండి మనకి ఇక్కడ. మళ్ళీ కిందకు వచ్చామండి మేము గ్రౌండ్ ఫ్లోర్కి. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మళ్ళీ సెంటు బాటిల్ చూశారు కదండి, అన్ని సెంటు బాటిల్ ఒక్కటి కాదండి మనకి, అంటే సెంటు బాటిల్ ఎన్ని రకాల సెంటు బాటిల్ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఉన్నాయండి. క్యాట్ బొమ్మ చూశారు కదా, ఈ క్యాట్ బొమ్మ అయితే చాలా బాగుందండి. అందుకని అలా సరదాగా ఆ క్యాట్ బొమ్మ దగ్గరికి క్లోజ్గా తీసాము. అంటే గిఫ్ట్లు, పెన్నులు కూడా మనం గిఫ్ట్లుగా ఇవ్వచ్చండి. పెన్నులు కూడా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉంటాయండి. రిమోట్ కార్లు, ఛార్జింగ్ ఈ సంబంధించినవి అన్నీ, బ్యాగులు చూశారు కదా, చిన్న చిన్న బ్యాగులు, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, ఇలా చాలా అంటే చాలా డిఫరెంట్ ఇంట్లో కానీ మొత్తం మనం గిఫ్ట్ ఆర్టికల్స్లు కానీ, లేకపోతే మనం ఎక్కడైనా ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నా కూడా ఇక్కడ బల్క్గా తీసుకొని వెళ్ళి కంపల్సరీగా మన ఫ్యాన్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు లేకపోతే తీసుకుని వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అండి, షాప్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి, చాలా చాలా మెటీరియల్ ఉన్నాయి ఇక్కడ. గన్నల్లో కూడా వెరైటీ గన్నులు ఉన్నాయండి. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదండి గన్నులు, వాటర్ గన్నులు, ఛార్జింగ్ గన్నులు, తర్వాత వచ్చి రిమోట్ గన్నులు చాలా ఉన్నాయండి. గన్నులో కూడా పిల్లలు ఆడుకునే గన్నులు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. పిల్లల స్కూల్ బ్యాగులు కూడా ఉన్నాయండి, చిన్న చిన్న స్కూల్ బ్యాగులు, అలా లంచ్ పెట్టుకునే టిఫిన్ బాక్స్ పెట్టుకునే బ్యాగులు. గన్నులు చూశారు కదా, గన్నులు కూడా చాలా గన్నులు ఉన్నాయండి ఇక్కడ. గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా బాగున్నాయండి. గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ మోడల్ అండి, కొటేషన్స్ కానీ మోడల్గా కానీ, తర్వాత ఆ డిజైన్ సెట్ చేయడం కానీ, ఫ్రేమ్స్ కానీ చాలా బాగున్నాయండి. ఛార్జింగ్ బైకులు కానీ, మనం చిన్నప్పుడు చిన్నగా చెక్క గుర్రం ఆడుకునే వాళ్ళం కదండి, అలాగే చెక్క గుర్రాలు కానీ, గాజు ఐటమ్లు కానీ చాలా ఉన్నాయండి. మెటల్, స్టీలు, ప్లాస్టిక్, ఫైబరు అంతా ఉన్నాయండి. ఈ షాప్కి వెళ్ళినప్పుడైతే కంపల్సరీగా అందరూ విజిట్ చేయండి. గాజు ఐటమ్స్ కానీ, గ్లాసులు కానీ, ఇంట్లో కప్పులు కానీ, మిర్రర్ కానీ, తర్వాత మనం వాష్రూమ్లో యూస్ చేసుకునేవి కానీ, సోపు డబ్బాలు కానీ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనం ఇంట్లో వాడుకునే ప్రతి ఐటెం కంపల్సరీగా ఇక్కడ దొరుకుతుందండి. వేరే మన షాపులకి అన్ని చోట్లకి ఒక ఐటెం కోసం ఆ షాప్ ఈ షాప్ కానీ ఎలా అవసరం లేదు. ఇక్కడికి వస్తే మనకు కంపల్సరీగా ఇంట్లో ఏ ఐటెం కావాలన్నా, పిల్లలకు కావాలన్నా, అందరికీ ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా కూడా ఇక్కడ మనకి రీజనబుల్ రేట్లోనే ఇస్తున్నారండి. నేను చాలా ప్రైజ్లు వచ్చి చాలా హై అని అనుకున్నానండి, కాదండి, నార్మల్గానే రీజనబుల్గానే ఉంటాయండి. నేను ఈ కార్లు, రిమోట్ కార్లు, ఛార్జింగ్ కార్లు ఇవన్నీ చూసి అమ్మో చాలా హై ప్రైజ్ అనుకున్నానండి. తక్కువలోనే ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ షాప్కి ఒకసారి చూడండి, అన్నీ తక్కువలో దొరుకుతాయండి. స్కెచ్ పెన్నులు కానీ, పెన్నులు కానీ, పిల్లలకు సంబంధించినవి కానీ అన్నీ ఉంటాయండి. కంపల్సరీగా మనకి రీజనబుల్ రేట్లోనే వీళ్ళు ఇస్తారండి, నో ప్రాబ్లం అండి. అంత హై రేట్లు అయితే లేవండి, నేను చాలా వరకు చూశానండి. బయట అలా షాపుల ముందు బయట ఫోటోలు దిగిన డ్రమ్ అండి అది. డ్రమ్ముతో సరదాగా అలా బ్యాట్ మళ్ళీ లాస్ట్లో అలా ఫోటోలు దిగామండి. నాకు బాగా నచ్చిందండి ఈ బొమ్మ. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండ్ సీ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.